Hi, hello, welcome to Shravana Health Tips. Anoki Neuro and Child Care, Consultant Pediatrician and Neonatologist, Dr. Sushma గారితో ఉన్నాము. హలో అండి, నేను డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్, అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్. బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మేడం? ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. బేబీకి జన్యుపరమైన జబ్బు లేదా వ్యాధి వచ్చిందంటే క్యూర్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ. కొన్ని జబ్బులు ట్రీట్మెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు. అంటే బేబీకి జన్యుపరమైన సంబంధిత జబ్బే, కానీ వీళ్ళకు ఒక స్పెసిఫిక్ డైట్ ఇవ్వడం వల్ల ఆ డైట్ అవాయిడ్ చేయడం లేదా కొన్ని పోషకాలు ఉన్న డైట్ని అవాయిడ్ చేయడం వల్ల దీన్ని ట్రీట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా కొన్ని జబ్బులు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కాజింగ్ జీన్స్ అనేవి లేదా అది ముందుగానే BRCA1 జీన్, BRCA2 జీన్ అనేవి ఉంటాయి. దాన్ని మనం ముందుగానే డిటెక్ట్ చేస్తే దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకా కొన్ని డిసీజెస్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఇది పర్మనెంట్గా క్యూర్ చేయలేకపోయినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక పద్ధతి ఉంటుంది. దానివల్ల ఈ డిసీజ్ని కొంత తగ్గించవచ్చు. లేదా ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల రక్త కణాల క్యాన్సర్ అలాంటి జబ్బులని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఇంకా ఎన్నో డిసీజెస్కి క్యూర్ ఇంకా టెక్నాలజీ రాలేదు. సో ఈ జన్యుపరమైన సంబంధించిన వ్యాధుల్ని ముందుగానే గుర్తించి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం అన్నిటికంటే ఉపయోగం. జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రైట్ ఫ్రమ్ మదర్స్ ఏజ్, అంటే బేబీ పుట్టక ముందు తల్లి కన్సీవ్ అయ్యే ఏజ్ ఎల్డర్లీ ప్రైమీ అంటారు. అంటే ఆల్మోస్ట్ 35 సంవత్సరాల తర్వాత ఈ జన్యుపరమైన సంబంధిత వ్యాధులు అనేవి బాగా పెరుగుతాయి. సో తల్లి వయసు దగ్గర నుంచి తల్లి తీసుకునే ఫుడ్ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్ ఎక్స్పోజర్ ఇవన్నిటిని తగ్గించుకోవాలి. లేదు ఫ్యామిలీలో రిలేషన్స్లో పెళ్ళిళ్ళు అంటే మేనభావం చేసుకోవడం, మేనమామని చేసుకోవడం, ఇవన్నీ ఛాన్స్ ఆర్ ఇన్సిడెన్స్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ని బాగా పెంచుతాయి. దాన్ని వీలైనంత మట్టుకు తగ్గించాలి. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ, ఆల్రెడీ ఒక జన్యుపరమైన సంబంధించిన వ్యాధి ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ముందుగానే స్క్రీనింగ్ లేదా జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చేయించుకుని వచ్చే బిడ్డకి ఆ డిసీజ్ లేదా జబ్బు ఉందా లేదా అని తెలుసుకోవాలి. పిల్లల్లో జన్యుపరమైన లోపంని ఏ వయసులో గుర్తించవచ్చు మేడం? ఓకే, జన్యుపరమైన సంబంధించిన వ్యాధులని మనం తల్లి గర్భంలోనే డిటెక్ట్ చేయొచ్చు. అది మనం ముందుగా అనుకున్నట్టు కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ కానీ, ఆమ్నియోసెంటసిస్ కానీ, క్యారియోటైపింగ్ ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి డిటెక్ట్ చేయొచ్చు. లేదా బేబీ పుట్టిన వెంటనే యూనివర్సల్ న్యూబార్న్ స్క్రీనింగ్ అని ఒక శాంపిల్ తీసుకుంటున్నాం. అంటే మడమ నుంచి చిన్న ఒక రక్తం బిందువు మాత్రమే తీసుకొని ఎన్నో రకాలైన జన్యుపరమైన సంబంధిత వ్యాధులు ఆ బిడ్డకు ఉన్నాయా లేదా అని బేసిక్ స్క్రీనింగ్ మనం చేస్తాము. అది. ఇంకొకటి, కొందరు బేబీస్ పుట్టిన ఫస్ట్ 1-2 ఇయర్స్ బాగానే ఉంటారు. తర్వాత వాళ్ళకి జన్యుపరమైన సంబంధించిన వ్యాధులు బయటపడవచ్చు. అప్పుడు క్యారియోటైపింగ్ కానీ, లేకపోతే ఆ స్పెసిఫిక్ డిజార్డర్ లేదా స్క్రీనింగ్ లేదా డయాగ్నోస్టిక్ టెస్ట్ని చేయొచ్చు. లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఇవన్నీ 6 నెలల తర్వాత లేదా 2 ఏళ్ల తర్వాత కూడా బయటపడవచ్చు. ఆ టెస్ట్లని అప్పుడు చేసి దాన్ని నిర్ధారించవచ్చు. మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయినప్పుడు బేబీ బ్లడ్ గ్రూప్ కూడా నెగిటివ్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా మేడం? అలాగే బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ వస్తే ఇంజెక్షన్ ఇస్తారా? మీరు అడిగిన ప్రశ్న బేబీ అండ్ మదర్ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించింది. కేవలం యాంటీడీ అనే ఒక ఇంజెక్షన్, అది కాస్ట్లీ ఇంజెక్షన్. చాలా మదర్స్కి ఇంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది. అదేంటంటే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు మదర్లో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, బేబీలో యాంటీజెన్స్ ఉంటాయి. ఆ మదర్ నుంచి యాంటీబాడీస్ అనేవి ప్లాసెంటా నుంచి బేబీకి రీచ్ అయ్యి బేబీ యొక్క రక్త కణాలను చిట్లడం జరుగుతుంది. దానివల్ల బేబీకి హెమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబార్న్ అని కానీ, లేకపోతే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అనే డిసీజ్ వస్తుంది. అందుకని ఈ యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మదర్లో ఉన్న యాంటీబాడీస్ని మనం ముందుగానే న్యూట్రలైజ్ చేస్తాము. అందుకని ఈ యాంటీబాడీస్ బేబీకి వెళ్ళి బేబీకి హాని జరగకుండా కాపాడగలుగుతాం. ఎప్పుడైనా మదర్ నెగిటివ్ ఉండి ఎస్పెషలీ ఫస్ట్ బేబీ పాజిటివ్ ఉన్నప్పుడు
యాంటీ-డి ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ వీడియో కాల్ కన్సల్టేషన్ కూడా ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అనోకి క్లినిక్ న్యూరో అండ్ చైల్డ్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.